ఇప్పుడే మా చిన్నన్నయ్య ఇంట్లోకి వచ్చాం మేము. ఇవి మా పెద్దన్నయ్య. ఇప్పుడు మా చిన్నన్నయ్య ఏం చేస్తున్నాడో చూద్దాం. హాయ్. హాయ్ రే. కమ్. వాట్ ఆర్ యు డూయింగ్ మ్యాన్? నీకు ఇష్టమైన నెల్లూరు చేపల పులుసు. వావ్. యు ఓన్ ప్రిపేరింగ్? చూపిస్తావా మీ ఆడియన్స్ కి? అందుకనే కదా వ్యూవర్స్ కి. మా వ్యూవర్స్ కూడా ఒకసారి మా చేపల పులుసు, నెల్లూరు వారి చేపల పులుసు చూపించు. కరెక్ట్ టైంకి వచ్చావు. థ్యాంక్ యూ. మాకు క్వాంటిటీ కూడా చెప్పాలి నువ్వు. ఏది ఎలా వేస్తున్నావు, ఎప్పుడు వేయాలి మొత్తం చెప్పాలి. సరే, అంత ప్రొఫెషనల్స్ కాదురా అంత ఇదిగా చెప్పడానికి. పర్లేదు. సరే, ఇది 2 kgs ఫిష్, అంటే ఆఫ్టర్ డ్రెస్సింగ్ 2 kgs ఉంది. ఓకే. రవ్వ చేప, చింతపండు పులుసు, రా మ్యాంగో, ఒక 2 టమాటాస్, ఒక 6 to 7 మిర్చి, కొత్తిమీర, 3 ఉల్లిపాయలు, ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఓకే. చేపలకి ఎప్పుడైనా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలి. అండ్ నేను ఆర్గానిక్ గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. గ్రౌండ్ నట్ ఆయిలే బాగుంటుంది చేపల కూరకి. అండ్ కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు వాళ్ళకి కావాల్సినంత తీసుకోవచ్చు. అరౌండ్ 150 ml గ్రౌండ్ నట్ ఆయిల్ వేసాము. కొంచెం ఆయిల్ వేడెక్కినాక ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి వేసుకోవాలి ఫస్ట్. నెల్లూరు చేపల పులుసు స్టైల్లో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే. కొంచెం ఫ్లేవర్ అది బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో ఇవి వేగటం వల్ల దీంట్లో రిలీజ్ అయ్యే ఆయిల్స్ అన్ని ఆయిల్ కలిపి పులుసు అంతటికి, ముక్కలంతటికి పట్టిద్దాం. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఎంతవరకు వేగాలి? చేపల పులుసు ఏమి ఎక్కువ, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చాలు. తీసుకెళ్ళాలి. ఆనియన్స్ ఆల్మోస్ట్ 3/4 వేగినాయి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, నెక్స్ట్ పసుపు 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఆప్షనల్. మేము ఒక్కొక్కసారి వేస్తాము, ఒక్కొక్కసారి వేయము. ఈరోజు వేసుకుందాం అనిపించింది కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం. జనరల్గా నెల్లూరు చేపల పులుసులో జింజర్ గార్లిక్ పేస్ట్ అవసరం లేదు. ఓకే. చూడటమేనా? సబ్స్క్రైబ్ చేయరా, లైక్ చేయరా, షేర్ చేయరా? మీది మొత్తం అయిపోయినాక వాళ్ళు తిని మనం తిన్న తర్వాత రేవమంటారా? కంప్లీట్ చేద్దాం. తర్వాత వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. కానీ వెరైటీగా ఉంది చేపల పులుసు అన్నాయి నిజంగా. ఓకే అన్న, ఈ చేపల ముక్కలు బయట ఈ రకంగా చాలా బాగా ఊరిస్తున్నాయి. ఇంకా లోపల అందులో పడితే ఎలా ఉంటాయో ఈత కొట్టడమే. బయట ఊరిస్తాయి, లోపల ఉడికేస్తాయి. వన్ మోర్. ఇంకా సబ్స్క్రైబ్ చేయరా మీరు? ఒక 5 or 6 మిర్చీస్ యాడ్ చేస్తున్నాం. యాక్చువల్ కట్ చేశారు బై మిస్టేక్. కట్ చేయకుండా అలాగే వేస్తే ఇంకా తినేటప్పుడు బాగుంటాయి.
most beautiful red chili powder. 1, 2, 3 and half. చేతి వాటం బాగున్నట్టుందన్నయ్య. చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు వేయకూడదు, మళ్ళీ బ్లాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. ఆల్రెడీ చింతపండు పులుసు పూసావు కదా, మళ్ళీ వాటర్ వేసావు. పులుసు సరిపోవాలి కదా, పులుసు ముక్కలకు సరిపడా పులుసు మనకి ఎంత గిన్నె కరెక్ట్ పులుసు తెరలేదాకా మూత పెట్టండి. పులుసు తేలేలోపు మా అన్నయ్య రెస్ట్ లేకుండా ఆఫీస్ వర్క్ కూడా చూసుకుంటున్నాడు. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, ఫోటో రావడానికి చెప్పనా? కొంచెం బ్యాక్కి వెళ్ళి ఆ వాల్ పేపర్ మధ్యలో తీస్తాం. ఫోన్ ఛార్జర్ కాదు వస్తుంది. కళ్ళు ఆర్పకుండా చూడండి, అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం అవబోతోంది. వావ్, బాగా వాసన వస్తుంది. సూపర్ స్మెల్. రా 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 అని పిలుస్తుంది పులుసు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేద్దాం అందులో. హలో, సబ్స్క్రైబ్ ప్లీజ్. స్క్రీన్ షాట్ తీసుకోవాలి లేదంటే. కంటిన్యూ. చేపలతో పాటు మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ద మోస్ట్ టాలెంటెడ్ జాబ్ ఆఫ్ చేపల పులుసు కలబెట్టడం. గంటతో తిప్పొచ్చు కదా కలబెట్టకుండా. గరిటతో తిప్పితే ముక్కలన్నీ పీస్ పీస్ అయిపోతాయి. ఓకే. హై ఫ్లేమ్ పెట్టుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టి కరెక్ట్గా 10 minutes. ఇది ఒక సీక్రెట్ పౌడర్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్లో అడిగితే వాళ్ళకి స్పెషల్గా డైరెక్ట్ పంపిస్తాం. ఏంటి ఇదని మిగతా వాళ్ళకి లేదు. తెలియాలి కదా సబ్స్క్రైబర్లకి. సీక్రెట్ మీకు కావాలి అంటే ఏంటి అని కామెంట్లో అడుగుతారు. మా అన్నయ్య వేసిన పౌడర్ సీక్రెట్ అన్నాడు ఆ టేస్ట్ కోసం. అదేంటో మీకు కావాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి, ఏమని అడగండి. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అడగండి. వన్ మోర్ సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఈ చేపల పులుసు సీక్రెట్స్ ఎక్కువైపోయినాయా? ఎస్. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో ఇంకొక 5 minutes. జునో హాయ్. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు. ఇట్స్ టైమ్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్. ఇష్టమైన వారికి ఇష్టమైన కూర ఇష్టంతో చేస్తే సూపర్ టేస్టీగా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మ్మ్. ఇక్కడ నుంచి ఉంటే మొత్తం వస్తుంది కదా. టేస్ట్ చెప్తాడు ఇప్పుడు. ఏం పర్వాలేదు. టేస్ట్ చెప్పాలి కదా. బాగా ఎలా ఉంది చేపల పులుసు? మీరు ఇంకా చెప్పండి. సూపరా? ఓకే అన్ను అడుగు. అన్ను, యువర్ కామెంట్. అన్ను ఎక్సలెంటా? ఓకే ఓకే హెడ్. ఓకే. అందులోకి ఎంత రైస్ కావాలి? ఇక్కడ మా బావగారే స్వయంగా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు వండి వడ్డిస్తున్నారు. మిన్నుకి ఇవ్వు. మిన్ను ఒకసారి. నెల్లూరు వారి చేపల పులుసు స్టైల్లో అన్నయ్య వండాడు. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. సూపర్, సూపర్ అంటే సూపర్. లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇందాక అన్న స్టైల్ బాగుందా? కత్తి పెట్టాడు చూపించి. సబ్స్క్రైబ్ ఓకే. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నీకు ఇష్టం అక్క? ఏం ఫిష్ ఇస్ ఓకే. బొచ్చా ఫిష్? అది చేప ఏంటో చెప్పు. రవ్వ చేప. ఇది రవ్వ చేప. నెల్లూరు ఇన్నో ఇదే నెల్లూరు చేపల నెల్లూరు చేపల పులుసు క్యాల్షియం ఏ. మా బావగారు తయారు చేశారు. ఇది కలర్ఫుల్గా మౌత్ వాటరింగ్ రెసిపీ. ఓకే. వీళ్ళు నాకే రెసిపీయా? బాగుంటే జన బాగా తినిద్ది అమ్మాయి ఫ్రై చేయించుకొని. అమ్మలోకి బాగా ఇష్టం. సోనా జన. ఇందులో కూడా ముళ్ళు ఉండవు. మా బావగారు వండిన నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే టేస్ట్ సూపర్ ఉందండి. నాకైతే భలే నచ్చింది. మౌత్ వాటరింగ్ రెసిపీ. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. భానువలి వ్లాగ్స్.